ఈ వీడియోలో ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. దాన్ని స్ట్రైట్గా ఉండడం కోసం ఇలా స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అనేది 15 ఇంచెస్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. యాక్చువల్గా బ్లౌజ్ హైట్ అనేది 14 ఇంచెసే. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేసుకొని అయితే 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని అయితే డ్రా చేసుకోవాలి. అలానే మీదను కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అనేది 4 ఇంచెస్ సరిపోయిందో లేదో అనేది ఇలా చూసుకుంటున్నాను. షోల్డర్ మెజర్మెంట్ దగ్గరికి వస్తే 5.5 తీసుకున్నాను. 3 ఇంచ్ వరకు అయితే షోల్డర్ వరకు ఉంచేసి ఇంకా 2.5 నెక్ వరకు అయితే ఉంచేసాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది 32 ఇంచెస్ సైజ్ అనమాట. దాన్ని 32 డివైడెడ్ బై 4 చేస్తే 8 వస్తుంది కదా. ప్లస్ డాట్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 2 ఇంచ్ అయితే మార్జిన్ ఉంచుకుంటున్నాను. అలానే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇలా 5.5 వరకు అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన 5.5 ఇచ్చాము కదా, కిందన కూడా 5.5 వచ్చిందో లేదో చెక్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్ వచ్చేటట్టు అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు అయితే ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ అనేది దీన్ని 36 డివైడెడ్ బై 4 చేసి 2 ఇంచెస్ అయితే మార్జిన్ కోసం ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద మీద మార్క్ చేసాం కదా, మనం మార్కింగ్ చేసిన ప్రకారంగా అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ అనేది తిప్పుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ అనేది ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి అయితే ఇలా కర్వ్ అనేది తిప్పుకుంటున్నాను. ఇప్పుడు మన ఆర్మ్ హోల్ అనేది సరిపోయిందా లేదా అని చెప్పి ఇలా చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది 17 ఇంచెస్. 17 డివైడెడ్ బై 2 చేస్తే 8.5 వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు సరిపోయింది. ఒకవేళ రాకపోతే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్ డీప్ అనేది 10 ఇంచెస్ వరకు అయితే ఇలా నేను తీసుకుంటున్నాను. అండ్ దీనికోసం నెక్ వైడ్ అనేది కొంచెం ఎక్కువ కావాలి. అందుకే ఇక్కడ 3 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఇది మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా పైన కింద అయితే ఇలా క్రాస్గా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఇలా రౌండ్ షేప్ అనేది కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా నార్మల్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చాను. ఇలా 1/2 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ అయితే చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు డాట్స్ కోసం 4 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని రైట్ సైడ్ ఒక 1/2 ఇంచ్, లెఫ్ట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని హైట్ అనేది 4 ఇంచెస్ వరకు అయితే ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా అయితే ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని వేలర్తో ఇలా వీల్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా సేమ్ అచ్చులు అనేవి పడతాయి. ఇలా చేయడం వల్ల అంటే మనం కుట్టేటప్పుడు కూడా మనకి సరిగ్గా వస్తుందన్నమాట. రెండు ఒకే ఈక్వల్ హైట్, ఈక్వల్ షేప్లో అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల సైడ్కి ముడతలు అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ ఇవ్వడం కోసం మనం బ్లౌజ్ అనేది తిప్పాలన్నమాట. బ్లౌజ్ ఇలా కొంచెం గట్టిగా పట్టుకొని బ్లౌజ్ని అయితే తిప్పాలి. మనం కదలకూడదు అండ్ అలానే సిజర్ను కూడా కదపకూడదు. జస్ట్ ఇలా బ్లౌజ్నే ఫ్రీ హ్యాండ్తో ఇలా రౌండ్ షేప్ తిప్పితే షేప్ అది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి మార్కింగ్స్ అనేవి వీలర్తో పెట్టాం కదా, ఆ మార్కింగ్ అనేది వస్తుంది. ఆ మార్కింగ్ని మనం కొంచెం డార్క్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నేను ప్రిన్సెస్ కట్ చేస్తున్నాను. అందుకోసం స్ట్రైట్గా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ హైట్ ఎక్స్ట్రా ఉన్నట్టు అయితే చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ నేను 1 ఇంచ్ హైట్ ఉందా లేదా అనేది ఎక్స్ట్రా ఉందా లేదా అని చూసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర అయితే ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అలానే నెక్ డీప్ అనేది 6 ఇంచ్ వరకు అయితే ఇలా తీసుకుంటున్నాను. దాన్ని రౌండ్ షేప్ కోసం ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది 1/2 ఇంచ్ వరకు అయితే ఇలా లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ మెజర్ చేసుకొని ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు టక్స్ కోసం కిందన 3.5 ఇంచెస్ వరకు తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మీదన అపెక్స్ పాయింట్ అనేది 10 ఇంచ్ వరకు అయితే ఇలా తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం పోతుంది కదా, అందుకే ఇలా 1/2 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు అపెక్స్ పాయింట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఇలా చూసుకుంటున్నాను. కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు అపెక్స్ పాయింట్ నుంచి 4 ఇంచ్ వరకు లెంత్ అనేది మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ 4 ఇంచ్ కింద 3.5 ఇంచెస్ క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ అనేది 1.5 ఇంచ్ వరకు అయితే తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ 1.5 ఇంచే కొంచెం హైట్ కూడా 1.5 ఇంచ్ వరకు ఇలా హైట్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచెస్ మనం డాట్స్ కోసం వదిలాం కదా, ఆ 1.5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మీదన ఒక 1 ఇంచ్ వరకు ఉంచేసి ఇలా క్రాస్గా అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసి ప్రిన్సెస్ కట్ కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డాట్స్ కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారంగా అయితే కటింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ కూడా రన్నర్తో ఇలా అనుకుంటే అటువైపు కూడా సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలానే పడతాయి అన్నమాట అచ్చులు. ఇప్పుడు మనం ఇక్కడ లోతు తీసేసాం కదా, అది గుర్తుండడం కోసం ఇలా ఒక టక్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా చేయాలో చూద్దాం రండి. హ్యాండ్ కోసం మిగిలిన పీస్లో ఇలా ఇంకో ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. చేసుకొని ఇది స్ట్రైట్గా ఉండడం కోసం స్కేల్తో ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మన హ్యాండ్ హైట్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు అయితే తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చి 3.5 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 4.5 ఇంచెస్ దగ్గర అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది 17 ఇంచెస్ కదా, 17 డివైడెడ్ బై 2 చేస్తే 8.5 వస్తుంది. 1/2 ఇంచ్ తగ్గించుకొని 8 ఇంచ్కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. కింద 7 ఇంచ్ వరకు అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. మార్జిన్ కోసం 2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీదన 1 ఇంచ్ వరకు అలా విడిచిపెట్టి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హైట్ ఉంది కదా, హైట్ని బై 2 చేసి ఎంత వస్తే అంత ఇలా మార్కింగ్ చేసుకోవాలి. దాన్ని స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 8 ఇంచెస్ అనేది వచ్చింది కదా, అందులో 1/2 ఇంచ్ వరకు తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఎల్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ వరకు ఇలా డ్రా చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి నీట్గా షేప్ అయితే ఇలా ఇచ్చుకోవాలి. లోతు కోసం ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఇలా మార్క్ చేసుకొని లోతు అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నీట్గా అయితే షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని అంటే మనం ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాని మెజర్మెంట్ దీని మెజర్మెంట్ సరిపోయేదో చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి గుర్తుండడం కోసం. ఇప్పుడు ఇలా అయితే లైనింగ్ క్లాత్ కటింగ్ అనేది అయిపోయింది. లైనింగ్ క్లాత్ ప్రకారంగా మెయిన్ క్లాత్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. పార్ట్ 2 వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూద్దాం.